దీపావళి అంటే ఏంటి? దీపావళి పండుగ ఎందుకు జరుపుకోవాలి? దీపావళి పండుగని ఎలా జరుపుకోవాలి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపావళి ఈ పండుగ అర్థం పేరులోనే తెలిసిపోతుంది. ఈ పండుగకి ఉన్నంత కోలాహలం మరి ఏ పండుగకి ఉండదేమో. ఇక చిన్నపిల్లలకి అయితే ఈ పండుగ వస్తుందంటే చాలు ఎక్కడ లేని ఉత్సాహం ఉంటుంది. ఈ పండుగ విషయానికి వస్తే దీపావళి అన్న పదాన్ని విడదీస్తే దీప ప్లస్ ఆవలి. ఇక్కడ దీప అంటే దీపాలు అని, ఆవలి అంటే ఒక సమూహం అని అర్థం. దీపాలను వెలిగించి వాటిని ఒక సమూహంలా పేర్చి ఈ పండుగను జరుపుకుంటారు. ఇక ఈ పండుగని ఎందుకు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి అన్న ప్రశ్నలు వేసుకుంటే ముందుగా ఎందుకు జరుపుకోవాలో చూద్దాం. పురాణాల ప్రకారం ఈ పండుగ జరుపుకోవడానికి చాలా కథలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి మనం చెప్పుకుందాం. ముందుగా మొదటి కథకు వస్తే మనకు బాగా తెలిసిన రాముడి కథ. రాముడు లంకా దహనం చేసి రావణాసురుణ్ణి ఓడించి సీతమ్మను కాపాడిన తర్వాత అందరూ కలిసి అయోధ్యకి రావడం జరిగింది. అది తెలిసిన అయోధ్య ప్రజలు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న తమ రాజు వచ్చాడని దీపాలను వెలిగించి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. వెలుగుని విజయ సూచకంగా భావించి ఓటమి అనే అంధకారాన్ని మన జీవితాల నుంచి పారద్రోలడానికి ఈ పండుగని జరుపుకుంటున్నారు. ఇక రెండవ కథ ఈ పండుగకి అత్యంత ప్రాచుర్యంలో ఉన్న కథ. పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు. ఇతను వరాహ రూపం అయిన విష్ణుమూర్తికి అలాగే భూదేవికి జన్మించాడు. వరాహమూర్తి హిరణ్యాక్షుని సంహరించి సముద్రం నుంచి భూదేవిని కాపాడాడు. అయితే భూదేవి తన కుమారుడి భవిష్యత్తు బాగుండాలని కొన్ని వరాలను ప్రసాదించమని విష్ణుమూర్తిని కోరింది. విష్ణువు నరకాసురుడికి దీర్ఘ ఆయుష్షు అలాగే అత్యంత బలం ప్రసాదించాడు. కానీ ఒక షరతు కూడా పెట్టాడు. నీ కుమారుడు సంధ్యా సమయంలో పుట్టాడు గనుక ఈ శక్తులని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఒకవేళ అలా చేస్తే అతని మరణం నీ చేతుల్లోనే సంభవిస్తుంది అని చెప్పాడు. రోజులు గడుస్తున్నాయి, యుగాలు మారాయి. నరకాసురుడు అనేక రాక్షసులతో స్నేహం చేసి తనకున్న శక్తులతో అందరినీ హింసించడం మొదలుపెట్టాడు. 16,000 మంది అమ్మాయిలని అపహరించాడు. ఇంద్రుడి సింహాసనాన్ని కాలదన్నాడు. ఇలా ఎన్నో సమస్యలతో అందరూ విసిగిపోయి శ్రీకృష్ణుడి శరణు కోరారు. పూర్వజన్మ వృత్తాంతం తెలిసిన కృష్ణుడు తన భార్య అయిన సత్యభామని వెంట పెట్టుకొని గరుడ వాహనంపై బయలుదేరాడు. సత్యభామ సారథ్యంలో ఇద్దరి మధ్య భీకర యుద్ధం సాగింది. అయితే నరకాసురుడి మరణ వృత్తాంతం తెలిసిన కృష్ణుడు బాణం దెబ్బకి స్పృహ తప్పినట్టుగా నటించాడు. అంతట సత్యభామకి ఎక్కడలేని కోపం వచ్చింది. వెంటనే విల్లు ఎక్కుపెట్టి నరకాసురుడి తలను ఛేదించింది. నరకాసురుడు నేల కొరిగాడు. అప్పటి నుంచి ఆ రోజుని నరక చతుర్దశిగా పిలవటం జరుగుతుంది. అయితే నరకాసురుడి చెర నుంచి బయటపడ్డ 16,000 మంది గోపికలు కృష్ణుణ్ణి తమ భర్తగా స్వీకరించమని కోరుకున్నారు. కృష్ణుడు అందుకు అంగీకరించాడు. చెడుపై మంచి గెలిచిన కారణంగా, అందులోనూ అమావాస్య అవటంతో ప్రజలందరూ దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చుతూ ఈ విజయాన్ని జరుపుకున్నారు. అప్పటి నుంచి ఈ రోజును దీపావళిగా జరుపుకుంటున్నాం. ఈ పండుగని జైనులు, బుద్ధులు కూడా వారి వారి కథనాల ప్రకారం జరుపుకుంటున్నారు. ఇప్పుడు ఈ పండుగని ఎలా జరుపుకోవాలో చూద్దాం. ఈ పండుగ మనకి అశ్వయుజ మాసం ముగింపు సమయంలో వస్తుంది. ముందుగా దీపావళి పండుగకి ముందు రోజు ధనత్రయోదశి వస్తుంది. ఈ రోజు కుబేరుడికి అలాగే ధనదేవతకి ప్రతీక. ఈ రోజున బంగారం కానీ, వెండి కానీ లేదా కొత్త వాహనాల్ని కానీ కొనడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఇంటి ముందు యమదీపం వాకిట్లో పెట్టాలి. తర్వాత కుబేరుడు మరియు లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి. మరుసటి రోజు ఈ దీపాల్ని పారే నీటిలో విడవాలి. ఇలా చేయటం వలన మన కుటుంబ సభ్యులని యముడి నుంచి కాపాడవచ్చు అని పురాణ వర్ణన. రెండవ రోజు నరక చతుర్దశి. ఈ రోజున ఉదయం బ్రహ్మముహూర్తంలో అభ్యంగన స్నానం చేయాలి. ఇల్లు అంతటా శుభ్రం చేసి దీపాల్ని అలంకరించాలి. దీపాల్ని అలంకరించిన తర్వాత ఈ శ్లోకాన్ని దీపం ముందు చెప్పాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. ఆ తర్వాత శ్రీకృష్ణుని లేదా శివుణ్ణి పూజించుకోవాలి. మూడవ రోజు అమావాస్య. ఈ రోజు ఈ పండుగలోనే అత్యంత ముఖ్యమైనది. ఈ రోజున ఉదయం పిండి వంటలు వండుకొని సాయంత్రం లక్ష్మీదేవి పూజను చేయాలి. ఈ రోజు ఎవరైతే లక్ష్మీదేవిని శ్రద్ధగా పూజిస్తారో వారిని ఆ తల్లి ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో కాపాడుతుందని ప్రతీక. పూజ అయిపోయిన తర్వాత పిండి వంటలు తిని రాత్రిపూట బాణాసంచా కాల్చి ఈ పండుగని జరుపుకోవాలి.
ఇక 4వ రోజు నుంచి మన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఫ్రెండ్స్, ఈ మాసం గురించి నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఆ వీడియో కావాలి అనుకున్న వాళ్ళు కార్తీక మాసం అని కామెంట్ చేయండి. ఇక ఈ పండుగ వలన కలిగే లాభ నష్టాల గురించి చూద్దాం. ముందుగా లాభాలను చూసుకుంటే ఈ పండుగ మనకి చలికాలం మొదలవ్వటానికి ముందు వస్తుంది. ఈ కాలంలో వైరస్ అలాగే క్రిమికీటకాలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. మనం వెలిగించే దీపాల వల్ల అలాగే బాణాసంచా వల్ల అవి కొంచెం తగ్గే అవకాశం ఉంది. అలాగే ఈ పండుగకి అందరూ కొత్త వస్తువుల్ని, బట్టల్ని ఇలా చాలా వస్తువులు కొనడం జరుగుతుంది. దీని వలన గవర్నమెంట్‌కి చాలా ఆదాయం వస్తుంది. ఈ పండుగ వలన చాలామంది చిన్న వ్యాపారులకి డబ్బు చేకూరుతుంది. ఇక నష్టాల విషయానికి వస్తే ఈ పండుగ వలన నష్టాలు లేకపోయినా మనం చేసే అతి వలన నష్టాలు వస్తున్నాయి. బాణాసంచాని తగిన మోతాదులో కాల్చకపోవడం వలన విపరీతమైన శబ్ద కాలుష్యం అలాగే గాలి కాలుష్యం ఏర్పడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ పండుగ గురించి. ఈ వీడియోలో నేను ఈ పండుగ పూర్తి వివరాలు తెలిపాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ పండుగని వాతావరణ కాలుష్యం అవ్వకుండా జరుపుకుందాం. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.